వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అబ్బా జాతి రత్నాలకి ఏం మాత్రం తీసుకోలేదు భయ్యా ఈ సినిమా. మామూలుగా లేదు సినిమా చెప్పాలంటే. ఎట్లా ఉందంటే మ్యాడ్ 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 అంటారు చూసిన. రీసెంట్ గా వచ్చిన మ్యాడ్ సినిమా కూడా వన్కే రాదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. అట్లా ఉంది సినిమా. పనికి రాదన్న పదం చాలా పెద్దది అయిపోతుందేమో, కాకపోతే ఆల్మోస్ట్ అలాంటిది ఉంది సినిమా. అంత బాగుంది సినిమా. అవునా నిజమా అనే సినిమా. నేను ఇప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను కదా మీ డౌట్ అంతా. ఓం బి బుష్ అదేంది కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు భయ్య, అది సినిమా పేరు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సినిమా చూసాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అట్లుంది సినిమా. సో ఈ సినిమాలో హీరో వచ్చేసి మన రాహుల్ రామకృష్ణ, సారీ మన బలగం ఫ్రేమ్ ప్రియదర్శి, సారీ నాకు ఒక గన్ ఇస్తారా? మన శ్రీ విష్ణు అన్నమాట. ఇది ఏంటి అసలు ఈ సినిమాలో హీరో ఎవరని చెప్పాలి. సో బేసికల్గా ఇది వాళ్ళు ముగ్గురు కలిసి తీసిన సినిమా. సో వాళ్ళ ముగ్గురు హీరో లెక్క చేసిన సినిమా అనమాట. లాస్ట్ టైం మన బ్రో చెవారెవరు సినిమా చేశారు కదా, అలాగే ఇది కూడా. సినిమా అంతా కామెడీ ఉంటది భయ్య. ఏం కామెడీ, పిచ్చ కామెడీ అసలు. మీరు సీట్లో కూర్చొని నవ్వుకుంటారు కిల 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 కిల. అంత బాగుంది కామెడీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పాలి. సో ఈ సినిమాలో కామెడీ గురించి మాట్లాడితే 5 to 5 ఇచ్చేస్తాను నేను. మరీ 5 అంటే ఎక్కువ అయిపోతుంది అనుకుంటారా? సరే ఓకే, ఒక 4 ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. అందులో అంత బాగుంది అనమాట కామెడీ గురించి మాట్లాడితే. అండ్ ఈ సినిమాలో లాజిక్స్ ఏమి ఉండవు అయ్యా, మొత్తం మ్యాజిక్, లైక్ వైస్ జాతిరత్నాలు అనమాట. అంత బాగుంది అనమాట సినిమా. సో మీరు కనుక జాతిరత్నాల సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఇది కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నా ఒపీనియన్. సో మీకేమనిపించిందో సినిమా చూసాక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాలో చెప్పాను కదా, పెద్దగా లాజిక్స్ ఏమి ఉండవు అనమాట. సినిమా బాగుంది, అంతకంటే పెద్ద మ్యాజిక్ కావాలా మీకు? సో అదనమాట సినిమాలో ప్లేస్ల గురించి మాట్లాడితే, యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అండ్ స్టోరీ పెద్దగా ఏంటది అనుకోండి, లైట్గా వెళ్తుంది. అండ్ కామెడీ, టైమింగ్ మాత్రం ముఖ్యం. మిగిలో ఏం టైమింగ్ ఉంటుంది ఒక్కొక్కది, ఇచ్చి పడేసారు. సో టైమింగ్ అండ్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో ఆల్రెడీ ఒక మూవీ చేశారు కాబట్టి టైమింగ్ లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనుకోండి. సో సినిమా చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మర్చిపోకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసిపోండి అబ్బా, అప్పుడే నోటిఫికేషన్ వస్తాయి. సో ఈ సినిమా గురించి మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, కామెడీ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో ఒక్క బాలేని విషయం ఏంటంటే, మీరు ఈ సినిమాకి లాజిక్ ఎక్స్పెక్ట్ చేసిపోవడం. రెండో విషయం ఏంటంటే స్టోరీ నార్మల్గానే ఉంది స్టోరీ. సో అదనమాట మన రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.